పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. ఈ సమయంలో దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై దైవ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుండి 28 వరకు చదువుకుందాం. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు మీ తీసివేసెదను. విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను. నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలోండి తీసివేసి, రాతి గుండె మీలో నుండి తీసివేసి, మాంసపు గుడ్డెను మీకు ఇచ్చేదను. మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి, నా ఆత్మను మీ అందుంచి, నా కట్టడలను అనుసరించు నా వారిని గాను, కట్టడలను అనుసరించి వారిగాను, నా విధులను గైకొను వారిని గాను, నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. నేను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో, నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నివసించెదరు. మీరు నా జనులై యుందురు, మీరు నా జనులయందురు. నేను మీ దేవుడినై యుందును. నేను మీ దేవుడనయుందును. ఇశ్రాయేలీలు అని చెప్పబడిన దేవుని ప్రజలను యెహెజ్కేలు అనే ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే దేవుని ప్రజలే కానీ దేవుని ప్రజలుగా వారు జీవించడం లేదు. పైగా దేవుని ప్రజలని చెప్పబడిన వీరి ద్వారానే దేవుని నామము అపవిత్రపరచబడినట్లుగా, దేవుని నామము దూషించబడడానికి కారణముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఐగుప్తులోంచి దేవుడు వారిని విమోచించి 40 సంవత్సరాలు అద్భుతమైన రీతిగా వారిని పోషించి అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా పాలు తేనెల దేశంలో ప్రవేశింపబెట్టి ఆయన కట్టడలో ఆయన ఆజ్ఞలను అనుగ్రహించి ఆయన వాటిని గైకొని వాటి ద్వారా వారి దేవుడు పరిశుద్ధుడని, వాటి ద్వారా వారు దేవుని నామాన్ని మహింపరచాలని, ఆ దేశంలో ఉన్న శత్రువులను వారు ఓడించి ఆ దేశాన్ని స్వతంత్రించుకొని ఆ దేశంలో వారు దేవుని ప్రజలుగా నివాసం చేయాలని దేవుడు ఒక నిత్య ప్రణాళిక వేసి ఇశ్రాయేలును విమోచించినట్లుగా మనం చూస్తాం. కానీ అక్కడ వారి జీవితం మనం చూచినప్పుడు ఏ దేశాన్ని అయితే వారికి వాగ్దాన దేశంగా ఇస్తానని వాగ్దానం చేశాడో దేవుడు ఆ దేశంలోనికి ప్రవేశపెట్టిన తర్వాత ఆ దేశస్తులతో కూడా వారు కలిసిపోయి దేవుని ఆజ్ఞలు కట్టడలను మీరి దేవుని నామము వారి ద్వారా ఆ దేశంలో దూషించబడడానికి లేక దేవుని నామము అపవిత్రపరచబడడానికి అక్కడ వారు కారకులైనట్లుగా మనం చూస్తాం. అందుకని దేవుడు అంటున్నాడు, మళ్ళా తిరిగి నా దగ్గరికి రండి మీరు. కారణం ఏంటంటే మిమ్ముల్ని బట్టి నా పరిశుద్ధ నామము అపవిత్రపరచబడకూడదు, లేక మిమ్మల్ని బట్టి నా పరిశుద్ధ నామము దూషించబడకూడదు. కనుక నేను మళ్ళా మిమ్మల్ని సరిచేస్తాను, మీరు నా యొద్దకు రండి, తిరిగి మళ్ళా నా ప్రజలుగా మీరు బ్రతకాలి, అప్పుడు నా పరిశుద్ధ నామాన్ని నేను పరిశుద్ధపరచుకుంటాను అని చెప్పి దేవుని వాక్యం ద్వారా వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తాం. ఎలాగైనా వారు దేవుని నామాన్ని అపవిత్రపరిచారు లేక దేవుని నామం దూషించబడడానికి కారకులయ్యారు అని మనం చూస్తే అక్కడ ముందు వచనాల్లో మనం చూస్తే అంటాడు 16-17 వచనాలు చదువుదాం చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరచి దుష్ప్రవర్తన దుష్క్రియల వలన దేవుని నామాన్ని ఏం చేశారంటే వాళ్ళు అపవిత్రపరిచారు. అందుకని దేవుని నామం అపవిత్రపరచబడి దూషించబడతా ఉంది.
కానీ పైనుండి చూసిన పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు, నా నామం మిమ్మల్ని బట్టి అపవిత్రపరచబడకూడదు, లేక దూషించబడకూడదు. ఇంకా మళ్ళీ రండి నా దగ్గరికి, నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచి మళ్ళీ నా ప్రజలుగా నేను మార్చి మీ ద్వారా నా పరిశుద్ధ నామాన్ని నేను ఏం చేసుకుంటాను, మహిమ పరుచుకుంటాను అన్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటండి, దేవుని ప్రజలు అని పిలువబడిన వారి ద్వారా, ఎవరి ద్వారా అయినా అక్కడ దేవుని నామం ఇవ్వకూడదు అన్నమాట, దూషించబడకూడదు, లేక అపవిత్రపరచబడకూడదు, లేక చులకనగా ఎంచరాదు. అంటే దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని నామాన్ని పరిశుద్ధంగా కాపాడవలసినటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉన్నది అనేది మనకి అర్థం కావాలి. ఈరోజు మన ప్రవర్తన, లేక ఈరోజు మన క్రియలు, లేక మన పనులు ఎలా ఉన్నాయి, వారి ప్రవర్తన దేవుని నామాన్ని ఏం చేసిందంటండి, అపవిత్రపరిచిందంట. ఈరోజు దేవుని బిడ్డలంగా దేవుని మందిరంలో కూర్చొని దేవుని ఆరాధిస్తున్న మన ప్రవర్తన ఎలా ఉన్నది? దేవుని వాక్యం చెప్తుంది, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో అని ఉంది. అంటే నా ప్రవర్తన అంతా కూడా దేవుని స్వాధీనంలో ఉండాలన్నది, లేక దేవుని వాక్యానికి అనుకూలమైనదిగా ఉండాలని దేవుడు కోరి ప్రాణాన్ని పెట్టినంతగా మనల్ని ప్రేమించి రక్షించిన దేవుడైన కనుక నీ ద్వారా కానీ నా ద్వారా కానీ, లేక మన ప్రవర్తన ద్వారా దేవుని నామం ఏమవకూడదు అన్నమాట, దూషించబడకూడదు, లేక అపవిత్రం పరచబడకూడదు. ఈరోజు దేవుణ్ణి నేను నమ్ముకున్నాను అని చెప్పుకోవడం వలన దేవునికి మహిమ కలుగుతుందా? నేను ఈరోజు దేవుని నమ్మిన ఒక వ్యక్తిగా నేను ఆరాధిస్తూ ఆయన వాక్యం చదువుతూ ఆయన వాక్యాన్ని వింటూ భక్తి చేస్తుండగా నా ప్రవర్తన నా చుట్టూ సమాజంలో దేవుని నామాన్ని మహింపరిచేదిగా, హెచ్చించేదిగా, ఘనపరిచేదిగా ఉంటూ ఉన్నదా? అలా లేనట్లయితే దేవుడు అంటున్నాడు, నీ ద్వారా నా నామం అపవిత్రపరచడం నేను చూచి ఊరుకొనలేను, లేక చూచి చూడనట్టుగా ఉండను. మళ్ళీ నువ్వు నా దగ్గరికి రా, నీ ద్వారా నా నామాన్ని నేను అపవిత్రపరచుకోను, నీ ద్వారానే నా నామం ఏం చేయబడాలి, పవిత్రపరచబడాలని నేను కోరుకున్నాను. అందుకని నా పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు సిలువలో కార్చి నేను నిన్ను రక్షించి నా బిడ్డగా చేసుకున్నానని చెప్తాను. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఆలోచిద్దాం, మన ప్రవర్తన ఎలా ఉంది? ప్రవర్తన అంటే మనం చెప్పుకుండగా మాటలు, తలంపులు, ఆలోచనలు, వినికిడి, దృష్టి, చర్యలు, నడతలు, ఇవన్నీ కూడా ప్రవర్తనలోకి వస్తాయి. వీటిలో ఏది ఎక్కడ పొరపాటు జరిగినా మనం కాదు కానీ మనం ఆరాధిస్తున్న దేవుని నామం ఏం చేయబడుతుందంటే అపవిత్రపరచబడుతుంది, లేక దూషించబడుతుంది, లేకపోతే చులకనగా ఎంచబడుతుంది. కనుక ఈరోజు దేవుని పిల్లలుగా మన చుట్టూ ఉన్న సమాజం మధ్య మనం ఎలాంటి క్రైస్తవ సాక్ష్య జీవితాన్ని కలిగి జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ ద్వారా కానీ నా ద్వారా కానీ దేవుడు ఏం చేయడానికి ఒప్పుకోవడం లేదంటే ఆయన నామము అపవిత్రపరచబడకూడదు. కనుక నా ప్రవర్తన, నీ ప్రవర్తన, మన చర్యలు, నీ చర్యలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. నా పనులు లేక నా ప్రవర్తన దేవునికి మహిమార్థంగా ఉండేటట్లుగా ప్రతి వ్యక్తి కూడా చూసుకోవాల్సిన బాధ్యత. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ విషయంలోనే తప్పిపోయారు. కారణం ఏంటంటే ఏ దేశానికైతే వాళ్ళని తీసుకొచ్చారో ఆ దేశస్తులతో వారు ఏం చేశారన్నమాట, కలిశారు, లేక రాజీ పడ్డారు. ఈరోజు కూడా క్రైస్తవులుగా జీవించలేకపోవడానికి, క్రైస్తవుల ద్వారానే దేవుని నామానికి అవమానం కలగడానికి గల కారణం ఏంటంటే వారు చుట్టూ నుండి సమాజంతో, లోకంతో వాళ్ళు ఏం చేస్తున్నారండి, మిళితమై రాజీపడి దేవుని వాక్యానుసారమైన భక్తి జీవితాన్ని జీవించకుండా దేవుని నామానికి అవమానముగా జీవించడం వలననే ఈరోజు క్రైస్తత్వం అనేది చాలా చులకనగా ఎంచబడుతున్న దినాల్లో మనం ఉంటున్నాం. కానీ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, నా నామం అలాగ ఉండడానికి నేను ఒప్పుకోవడం లేదు. నా నామం ఎలాంటి నామం? అది ఉన్నతమైన నామం, లేక పవిత్రమైన నామం, ఘనమైన నామం, లేక అన్ని నామముల కన్నా పైనామం అలాగ ఉండాలి. కానీ నీ ద్వారా అది ఏమైంది, ఈరోజు చులకన చేయబడింది, దూషించబడుతూ ఉంది, అవమానపరచబడుతుంది. కనుక నీవు మళ్ళా దగ్గరికి రా అని దేవుడు వాళ్ళని పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని పిల్లలమని, లేక విశ్వాసులమని, క్రైస్తవులుగా చలామణి అవుతున్న మనము మన ప్రవర్తన, మన పనుల ద్వారా దేవునికి మహిమ కలిగేటటువంటి జీవితాన్ని, భక్తిని చేస్తున్నామా? లేక మనం చేసే పనుల వల్ల, మనం జీవించే ప్రవర్తన ద్వారా దేవుని నామానికి అవమానం కలిగి దేవుని నామం దూషించబడేటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామా? దేవుడు మటుకు చూచి అంటున్నాడు, నా నామాన్ని నేను పరిశుద్ధపరచుకుంటాను, నా దగ్గరికి రండి మీరని వాళ్ళని హెచ్చరించిన భాగాన్ని మరలా మనం చదువుకున్నాం. అక్కడ దేవుడు కొన్ని విషయాలు వాళ్ళకి స్పష్టంగా చెప్తాడు, ఏమేమి ఆయన చేయబోతున్నాడు అనేది. మనం చూస్తే మొట్టమొదటిగా 25వ వచనంలో ఆయన అంటాడు, అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చాలుదు. అంటే కలిగిన అపవిత్రత యావత్తును ఆయన ఏం చేస్తానంటున్నాడండి, కడిగి వేస్తాను అంటున్నాడు. ఎలాగున మనకు కలిగిన మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా కలిగిన అపవిత్రతను ఎలాగున ఆయన శుద్ధి చేస్తాడు, లేక ఎలాగున ఆయన పవిత్రపరుస్తాడు అని మనం చూసినట్లయితే దేవుని వాక్యంలోనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము
9వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంది, చదువుదాం చూడండి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయండి. మనకు కలిగిన అపవిత్రత ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా ఎలాగ పోతుంది అంటున్నాడంటే, ఆయన శిలువలో మనల్ని ప్రేమించి చిందించిన పవిత్రమైన రక్తం ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే కడిగి శుద్ధులుగా చేస్తాడంట. అయితే ఆయన నన్ను కడిగి శుద్ధీకరించాలన్నట్లయితే అని అంటున్నాడు, మన పాపమును మనం ఏం చేయమన్నాడు, ఒప్పుకొనిన ఎడల మన ప్రవర్తనలో, మన క్రియలలో మనం ఎక్కడ తప్పిపోయామో దాన్ని గమనించి దాన్ని మనం ఏం చేయమన్నాడు, ఆయన ఒప్పుకొని ఎడల, దాన్ని విడిచిపెట్టిన ఎడల ఆయన మనల్ని క్షమించడం మాత్రమే కాకుండా తన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని కడిగి ఆయన ఏం చేస్తానన్నాడు, పరిశుద్ధపరిచే దేవుడని అన్నాడు. కనుక యేసు రక్తము మాత్రమే మన ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేసి మన ప్రవర్తనను, మన చర్యలను పరిశుద్ధంగా మార్చగలిగిన దేవుడైన. హల్లెలూయా. కనుక ప్రతి దినము కూడా యేసు రక్త ప్రోక్షణలో మన జీవితాలను మనం భద్రం చేసుకునవలసి మనం విన్నాం. ప్రత్యేకంగా మన మనస్సాక్షి యేసు రక్త ప్రోక్షణలో ఉంచుకోవడం అనేది మనం, అంటే ఏ విధంగా మలినము కానీ, ఏ విధంగా పాపము కానీ, ఏ విధంగా లోభత్వం కానీ మన జీవితంలో మనకు చేరకుండా ప్రతి దినము కూడా యేసు రక్తంలో కడగబడుతూ పరిశుద్ధతను కాపాడుకుంటూ నన్ను రక్షించిన దేవుని మహిమ కొరకు నేను బ్రతుకుచు ఆయన నామము నా ద్వారా మహిమపరచబడి, ఘనపరచబడి, హెచ్చించబడేటువంటి ఒక క్రైస్తవ జీవితంతో కూడిన సాక్ష్యాన్ని నీవు నేను ఈ భూమి మీద కలిగి ఉండవలసిన వారమేనా. కనుక ప్రభు మొట్టమొదటిగా చెప్తున్నాడు, నా రక్తము ద్వారా నీ పాపం అంతటిని కూడా నేనేం చేస్తాను, కడిగి పవిత్రపరుస్తాను అంటున్నాడు. రెండవదిగా మనం చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుని ద్వారా ఒక వచనాన్ని రాశాడు. 27వ వచనం మనం చదువుతాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, ఇక్కడ దేవుని వాక్యము అనే జలము చేత లేక నీరు చేత ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు ఏమంటున్నాడండి, పరిశుద్ధపరుస్తాను అంటున్నాడు. మొట్టమొదటి యేసు రక్తం మనల్ని కడిగిందైతే, రెండవదిగా దేవుడు తనిచ్చిన వాక్యము ద్వారా కూడా మన ప్రవర్తన, మన క్రియలను దేవుడు ఏం చేస్తున్నాడండి, పరిశుద్ధపరుస్తున్నాడు. ఎందుకంట పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, మహిమగల సంఘముగా ఒకరోజు ఆయన ఎదుట మనల్ని ఏం చేయాలంట, నిలబెట్టుకొనవలనని. అంటే ఒక దినాన్ని మన అందరము కూడా దేవుని సన్నిధిలో నిలబడవలసిన దినము ఉన్నది అనేది మనం మర్చిపోకూడదు. ఆ దినాన్ని పరిశుద్ధులైన దేవుని ఎదుట మనం నిలబడాలన్నట్లయితే ఈ భూమి మీద ఉండగానే మన ప్రవర్తన, మన చర్యలు ప్రభు రక్తంలో కడగబడినవై, ఆయన వాక్యం చేత శుద్ధీకరించబడినవై ఉండకపోతే అక్కడ నిలబడగలిగిన ఆధిక్యత మనం కోల్పోతాం అనేది మనకు అర్థం కావాలి. కనుక దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ మన యొక్క బలహీనతలు మనం గమనించిన వారమే వాటిని కలుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకు దేవుని వాక్యాన్ని చదవడం అంటే, దేవుని వాక్యం మనం చూస్తాము, ఆయన వాక్యపు వెలుగులో మన రహస్య పాపములు ఏం చేస్తున్నాయి, కనబడుతూ ఉన్నామని. ఆయన వాక్యం చేత మనల్ని ఆయన ఏం చేస్తున్నట్టు శుద్ధీకరించి ఒకరోజు ఆయన ఎదుట మనల్ని నిర్దోషులుగాను, పరిశుద్ధులుగాను, మహిమగల సంఘంగా నిలబెట్టడం కొరకు ఆయన తన్ను తాను మన కొరకు ఏం చేసుకున్నాడు, శిలువ మరణం ద్వారా అప్పగించుకొనెను. కనుక రెండవదిగా దేవుడు మనకిచ్చినది దేవుని వాక్యం అనే జలం. ప్రతి దినము కూడా ఈ శరీరాన్ని చూడండి, మనం ప్రతిదినం కూడా స్నానం చేస్తాం. ఎందుకంటే ఈ శరీరానికి కలిగిన మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి. కానీ లోపల ఉన్న ఆత్మకు కలిగిన మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చినాడు. వాక్యము చేత ఉదక స్నానం చేత అంటాడు కదా, దాన్ని పవిత్రపరిచి. కనుక ఎంతమంది వాక్యము చదువుతుండగా లేక వాక్యం వింటుండగానే మన జీవితాలని సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కీర్తనకాడు అంటాడు 119 యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందారు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునే చేతనే. అంటే వాక్యాన్ని జాగ్రత్తగా విన్నట్లయితే, జాగ్రత్తగా చదివినట్లయితే, జాగ్రత్తగా దాన్ని గమనించినట్లయితే, జాగ్రత్తగా దాన్ని అన్వయించుకున్నట్లయితే మన శరీర సంబంధమైన బలహీనతలు అన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందడానికి, శుద్ధీకరించబడడానికి, దేవుని శక్తితో నింపబడడానికి దేవుడు మనకి ఆయన వాక్యం అనే జలాన్ని మనకి. కనుక ప్రతి దినము కూడా ఈ వాక్యము చేత కడగబడేటువంటి అనుభూతులకు మనం, అంటే ఏదో అలవాటుగా ఆచారరీతిగా చదవలసింది కాబట్టి అన్నట్టుగా కాకుండా, నేను చదువుతుండగానే దాని అర్థాన్ని నేను ఏం చేయాలన్నమాట, గ్రహించి
అది నా జీవితానికి అన్వయించుకొని నన్ను పరిశుద్ధపరిచేటట్లుగా ఆ వాక్యానికి నేను ఏం చేయాలన్నమాట, లోబడాలి, లేక విధేయత చూపించాలి. మనం విధేయత చూపించే కొలది దేవుని వాక్యం మనల్ని సరిచేయడానికి ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఇష్టపడతాడు అనమాట. చాలామంది వింటారు, చాలామంది చదువుతారు, కానీ ఏం చేయరు, విధేయత చూపించరు. అందుకని ఆ వాక్యం వారి హృదయంలో ఏమవుతుందన్నమాట, ఫలించదు. కనుక దేవుని వాక్యము రెండవది, మొట్టమొదటిగా యేసు రక్తము అనే జలము, రెండవది దేవుని వాక్యం అనే జలము చేత దేవుడు అంటున్నాడు, మీకు కలిగిన అపవిత్రత యావత్తును నేనేం చేస్తాను, శుద్ధీకరిస్తాను, నా యొద్దకు రండి అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో 25వ వచనంలో 2వ భాగం చూడండి, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత యావత్తును తీసివేశాను. దేవునికి మనకున్న అడ్డు. అయితే మనం ఒక దేవుని పిల్లలు అనబడిన వారిలోనే చూడండి, వీళ్ళు ఐగుప్తు నుండి విమోచించబడ్డారు, 40 సంవత్సరాలు అద్భుతంగా పోషించబడ్డారు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏ దేవుడైతే విమోచించి పోషించి కానాను చేర్చాడో ఆ దేవుని మరిచి ఆ లోక సంబంధంగా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంట, తిరిగారు. కనుక వలన వాళ్ళకి ఏమొచ్చింది అంటే, దేవునికి వాళ్ళకి ఎడం వచ్చింది కాబట్టి వారి జీవితాలకు ఏమైందంట, అపవిత్రత అంటుకుంది, పాపం ప్రవేశించింది. అందుకని వీరి ద్వారా దేవుని నామం ఏం చేయబడుతుంది, అక్కడ దూషించబడుతుంది, లేక అవమానపరచబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, దేవుని కంటే అధికంగా మనం ఏదైతే ప్రేమిస్తామో అదే దేవునికి మనకి అడ్డు. అంటే దేవుని మీద నుంచి ఆ దృష్టి మనం దాని మీద పెట్టామంట, అంతే. ఆ అడ్డు దేవునితో ఉన్న బంధాన్ని ఏం చేసింది, మనకి త్రెంచివేసింది. తద్వారా దేవుని కొరకు బ్రతకకుండా మన ద్వారానే దేవుని నామం ఏమవుతుందన్నమాట, అవమానపరచబడడానికి లేక దూషించబడడానికి కారకులు అవుతున్నాం. అందుకని లేక అడ్లు అనేవి ఏవి కూడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అయితే పౌలు లేక దేవుని వాక్యంలో కొంతమంది భక్తులు విశ్వాసుల జీవితంలో ఉన్నటువంటి రాస్తూ కొన్ని మాటలు చెప్పారు. మనం చదువుతాం చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇక్కడ కొన్ని చెప్పాడు, అందులో ఒక ధనాపేక్ష ఏం చేయమంటాడండి, చంపు అంటున్నాడు. ఈ దినాల్లో మనం చూస్తే ధనము పట్ల అపేక్ష అనేది మనుషులు ఏమవుతుంది చెప్పండి, ఎక్కువ అవుతుంది, అవడం లేదు చెప్పండి. ధన సంపాదన అనేది, ధనార్జన అనేది, ధనం పట్ల ఒక అపేక్ష అనేది మనుషులు ఏమవుతుంది, రోజు రోజుకి పెరుగుతుంది. అంటే ఉన్న దానితో మనుషులు తృప్తి చెందడానికి ఎవడు కూడా ఏమైనా ఇష్టపడడం, ఏదో ఒక విధముగా తను పైకి రావాలని చెప్పి ధన అపేక్షలలో పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ధనము మనకేంటంట ఒక అడ్డు. యేసుప్రభు ఈ లోకంలో సజీవుడిగా జీవించిన దినాన్ని ఒక అధికారి, ఒక ధనవంతుడు, ఒక యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చి మోకాల్లోని నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలి ప్రభువా అని అడిగాడు. అంటే ఎంత మంచి ఆశతో, ఎంత మంచి తలంపుతో ప్రభు దగ్గరకు వచ్చాడు చూడండి. నిత్య జీవాన్ని అంటే పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ప్రభు చెప్పారు, ధర్మశాస్త్రాన్ని పాటించు, దేవుని ఆజ్ఞలను నెరవేర్చు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. వాడు చెప్పాడు, చిన్నప్పటి నుండి ఇవన్నీ నేను అభ్యాసం చేస్తున్నాను, నాకు అలవాటు ఇవన్నీ అన్నాడు. అక్కడ రాయబడి ఉంటుంది, యేసు వాణిని ప్రేమించి నీకు ఒక్కటి కొదుగు ఉంది, అదేంటంటే నీ ధనం అంతటిని కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. వాడు ధనవంతుడు కాబట్టి మిక్కిలి వ్యసనపడి యేసును విడిచి వెళ్ళిపోయాడు అంటాడు. అంటే దాని అర్థం ఏంటండి, దేవుని కంటే డబ్బుని ఎక్కువగా ఏం చేస్తున్నాడంట ఆ వ్యక్తి, ప్రేమిస్తూ ఉన్నాడంట. ఈరోజు మనం ఒకసారి ఆలోచిద్దాం, డబ్బులు ఎక్కువగా ఉన్నాయా మనకి, లేక దేవుడు ఎక్కువగా ఉన్నారు? ఆలోచించండి. డబ్బు అనేది దేవుడు కాదు. డబ్బు ఏంటంటే ఒక వస్తువు. ఏదైనా మనం కొనుక్కోవాలంటే దాన్ని ఇచ్చి మనం కొనుక్కుంటాం, కానీ అది ఒక వస్తువే. కానీ చాలామంది దృష్టిలో డబ్బుని ఒక దేవుడిగా చూస్తారు కదండి. కింద పడిపోయింది అనుకోండి నోటు, వెంటనే తీసుకుని ఏం చేస్తారండి చెప్పండి, ఏం చేస్తారు? నేనైతే జోబులో పెట్టుకుంటాను, ఇలా కళ్ళు కద్దుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవత పడిపోయింది, వెళ్ళిపోతుంది, పరిగెత్తి దగ్గర దాచుకోలే అని. అంటే డబ్బు పట్ల ఏముందన్నమాట, ఒక అపేక్ష ఉందన్నమాట. డబ్బు పోకూడదు నా దగ్గర, రోజు రోజుకి కావాలి, ఎక్కువ అవ్వాలి. ఇది మనిషి ఈ ధనాపేక్ష ఏం చేస్తుందంట చూడండి. తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు చాలా చక్కగా రాశాడు. తిమోతి పత్రిక
తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తులను యుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనవంతులు అవడానికి అపేక్షించే వారందరూ కూడా ఎలాంటి శోధనలో పడుతున్నారు అనేది ఇక్కడ రాయబడింది. అంటే ధనవంతులుగా ఉండడం తప్పు కాదుమా? ఒక వ్యక్తిని ధనవంతుడిగా చేయవాడు దేవుడే. ఒకని కష్టము చేత వాని ఆస్తి ఏమవుదంటే పెరగదు అని ఉంది బైబిల్లో. ఒక వ్యక్తి యొక్క కష్టము చేత వాని ఆస్తి పెరగదు. నా ఆస్తి పెరగాలంటే దేవుడే పెంచాలి. నేను ధనవంతుడు అవ్వాలంటే దేవుడే నన్ను ధనవంతుడిగా చేయవాడు అనేది మనకు అర్థం కావాలి. అంతే తప్ప నాకు నేనుగా ధనవంతుడిని అవ్వాలని నేను ఏం చేయకూడదని కోరుకోకూడదు, అపేక్షలో పడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంట? శోధనలో పడతా ఉన్నారన్నాడు. ఎలాంటి శోధనలు అవి? శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములను అనేక దురాశలను పడుదురు. ఇట్టివి మనుషులను నష్టములను నాశనములను ముంచివేయి. అంటే ధనం పట్ల అపేక్ష అనేకమైన శోధనలో మనిషిని పడవేయడం మాత్రమే కాదు, ముంచివేయడం మాత్రమే కాదు, కానీ నష్టంలోనికి నాశనంలోనికి ఏం చేస్తున్నట్టు నడిపిస్తుంది. అందుకనే 10వ వచనం అంటున్నాడంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. సమస్త కీడులకు మూలము. అందుకని ఒక విశ్వాసి జీవితంలో నుండి ధనము పట్ల అపేక్ష అనేది పూర్తిగా తుంచివేయబడాలి, లేక చంపవేయబడాలి. నాకేదైనా కావాలి అన్నట్లయితే నా పరలోకపు తండ్రికి తెలుసు, ఆయన నాకు ఇస్తాడు అనే తృప్తితో భూమి మీద మనం బ్రతకడం అనేది, యేసుని రక్షకుడిగా అంగీకరించిన క్షణం నుండి ఈ లోకాన్ని విడిచే ఆఖరి క్షణం వరకు జీవించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. నాకు నేనుగా ఏది కూడా ధనము పట్ల అపేక్ష కలిగి శోధనలో పడి నాశనం అయిపోకుండా. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు ఏమంటున్నాడు? మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది. అంటే చచ్చిపోయారు. కానీ నేను అన్నాం కదా, డబ్బులు తప్పు కాదు, కానీ డబ్బుల పట్ల ఏముండకూడదు చెప్పండి. డబ్బు పట్ల ఏముండకూడదు? పిచ్చి ఉండకూడదు. కొంతమంది చెప్తాం కదా, వీడికి డబ్బు పిచ్చి అంటారన్నమాట. పొద్దున్న లేచిందానికి రాత్రి పండుకునేదానికి ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలీదు, కష్టపడతానే ఉంటాడు, సంపాదిస్తూనే ఉంటాడు. ఎవరి కోసం అన్నది ఎవరికి అర్థం కాదు. అంటే ఏముందన్నమాట, లోపల ధనం పట్ల ఒక అపేక్ష లేక డబ్బు పిచ్చిలో జీవిస్తూ ఉన్నాడు. అన్నాడు ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొంతమంది దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, అంటే దేవుని కూడా వదిలేశారంట. కానీ ధనవంతుడికి దేవుడు చెప్పాడు, నువ్వు ఒక్కడే అడ్డు ఉంది, ఆ ధనం తీసేసుకొని నా దగ్గరికి వస్తే నీకేమో దొరుకుతుంది? పరలోకం దొరుకుతుంది. అంటే అది నచ్చలేదు, వాడు వ్యసనపడి అన్నాడు. కారణం ఏంటంటే ఇంకోటి ఏదో చెప్తాడేమో అనుకున్నాడు దేవుడు, కానీ వాడుకున్న అడ్డు ఏంటో దేవుడు చూపిస్తే వాడికి ఎదుసం కాదు. ఈరోజు మనం ఒకసారి అర్థం, మనకేది అడ్డు అనేది దేవునికి తెలుసు. దేవుడు మన అడ్డుని మనకు చూపిస్తున్నప్పుడు మనం దాన్ని తీసేసుకుంటే మనకు అది ఆశీర్వాదం అవుతుంది. అడ్డుగానే తీసుకోకపోతే ధనవంతుని వల్ల ఏడుస్తూ ఏం చేశాడంటే వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. వెనక్కి ఉండండి. వచ్చింది దేనికండి? నిత్య జీవానికి వారసున్న వాళ్ళని వచ్చాడు, కానీ అక్కడికి వెళ్ళాడు, నిత్యనాశనానికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే దేవుడు చూపించిన అడ్డు తీసుకోవడానికి ఏం చేయలేదు, ఇష్టపడలేదు. అందుకని కొందరు విశ్వాసం నుండి తొలగిపోయి తమ్ముడు తాము ఏం చేసుకున్నారంటే పొడుచుకుంటే ప్రాణం తీసుకున్నారు, అంతే, నాశనానికి వెళ్ళిపోయారు. కనుక రెండు మనుషుల్ని దేవుడి నుండి ఏం చేస్తున్నాయండి? దూరం చేస్తున్నాయి. ఒకటేంటి? ధనం. ఈరోజు ధనమే లోకంలో ప్రాధాన్యత కదండి. డబ్బు ఉంటేనే మనిషి అంటున్నారు ఈ రోజుల్లో. డబ్బు లేకపోతే మనిషే కాదు అంటున్నారు. చూడండి ఎంత భయంకరం. మనిషికి డబ్బుకి సంబంధం ఏంటండి? మనిషే, డబ్బే. డబ్బు చెప్పిన డబ్బు వస్తువు, మనిషి వస్తువు కాదు. దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తి. దేవుడు తన మహిమ కొరకు చేసుకున్న ఈ దేహం, దేవుని మందిరంగా ప్రతిష్ఠించిన ఈ దేహం, కనుక దీనికి చాలా విలువ ఉంది. కానీ దీనిని చాలామంది ఏం చేసుకుంటారంటే విశ్వాసం తొలగి తమను తాము పొడుచుకొని నాశనమయ్యారు. కనుక ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా ధనము పట్ల అపేక్ష ఒకవేళ ఉంటే దాన్ని మనం ఏం చేయమనండి? చంపండి, లేక తీసేయి. ఆ ఒక్క ధనం బట్టి వాడు పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఆ ధనం కానీ వదిలేసి ప్రభు దగ్గరికి వచ్చి ఉంటే, వెంబడించి ఉంటే వాడికి ఏం దొరికిండేది? పరలోకం దొరికింది. డబ్బు శాశ్వతం కాదు. ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు.
కానీ దేవుని రాజ్యం శాశ్వతమైనది. రెండవది మనం చూచినట్లయితే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచు ఉన్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచూ ఉన్నారు. చూడండి, రెండవ విగ్రహం ఏంటండి ఇక్కడ చెప్తున్నాడు? మొట్టమొదటిది ఏంటండి? ధనం కదా. రెండవది తిండి అన్నాడు. వారి కడుపే వారికి దేవుడు. మా చిన్నప్పుడు కాకినాడలో 3 రోడ్లు ఉండేవి. మెయిన్ రోడ్డు అంటే బట్టలు కొనుక్కోవాలన్నా, స్టేషన్ అంటే పుస్తకాలు కొనుక్కోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా అక్కడికి వెళ్ళాలి. దానికి అవతల పక్కన ఇంకో రోడ్డు ఉండేది. అది యువతల పక్క దేవాలయం వీధి అని ఉంటుంది. అంటే మా దేవాలయాలు అన్నీ ఉంటాయి. ఈ 3 కలిపితే కాకినాడ ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఏంటండి, చాలా డెవలప్ అయింది. ఈ రోజుల్లో ఇంకొక రోడ్డు పెట్టారు. ఏంటంటే అది తిండి స్ట్రీట్ అంట. విన్నారా మీరు? ఏమన్నా ఎల్లుంటారు మీలో కూడా చాలామంది కదా. తిండి స్ట్రీట్ అంటే ఏంటంటే అండి, మనుషులకి ఈ రోజుల్లో దేని మీద ఎక్కువ ఆసక్తి పెరుగుతుందండి? భోజనం పట్ల. పుట్టిన దగ్గర నుంచి తింటున్నాం కదండి. పుట్టినరోజు దగ్గర నుంచి తింటానే ఉన్నాం ఈ రోజు వరకు. ఇంకా తినేది ఏముందో అసలు నాకు అర్థం కాదు. అయినా మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? తిండికి ఇచ్చినంత ప్రాధాన్యత, తిండికి ఇచ్చినంత విలువ, తిండి మీద ఖర్చు పెట్టినంత డబ్బులు ఇంకా దేని మీద కూడా ఖర్చు అవ్వవు. ఒక రోడ్ అంతా తిండేనంట. ఇంకా కూర్చుంటే అటు ఇటు తింటే అంటే అక్కడికి వెళ్తే ఏమవుతుంది అన్నమాట? ఒక 2,000 రూపాయలు సునాయాసంగా అయిపోతుంది 5 నిమిషాల్లో. కానీ అదే 2,000 ఉంటే ఒక వారం ఇంట్లో గడిచేయచ్చు కదండి. ఒక ఇల్లు వెళ్ళిపోతుంది కదా 2,000 ఉంటే ఒక వారం. కానీ ఒక గంటలో ఏం చేస్తున్నారు మనుషులు? వెళ్ళి అక్కడ ఉన్న కార్లు కానీ అక్కడ ఉన్న బళ్ళు కానీ ఇంకెక్కడ ఉండవు. ఆ రోడ్లో వెళ్ళడం కూడా కష్టమే సాయంత్రం టైం. అలా తయారైంది. అంటే ఈ రోజుల్లో మనుషులు తిండి పట్ల ఏం చేస్తున్నారు చెప్పండి? అపేక్ష. మనం దేవుని బిడ్డలం అయిన తర్వాత తిండిని అంటే భోజనం పట్ల అపేక్షను కూడా మనం ఏం చేయాలి చెప్పండి? చంపుకోవాలి. ఎందుకంటే ఎంత తినాలో మనకు తెలియాలి, ఏది తినాలో కూడా మనకు తెలియాలి. తినకూడదు తినకుండా ఎక్కువ తింటే ఏమవుతుంది చెప్పండి? జబ్బు వచ్చి త్వరగా చచ్చిపోయిన కారణం ఏంటంటే తిండి కూడా ఒక కారణమే. కానీ ఇక్కడ అన్నాడు వారి కడుపే వారికి దేవుడు. ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికి కూడా మన కడుపు, మన భోజనం మనకేమో కూడా చెప్పండి? మనం ఎందుకు తినాలి చెప్పండి? బతకడానికి. అంతేగాని తినడానికే బతకూడదు. అర్థమైందండి? పుట్టిందే తినడానికి అన్నట్టుగా ఉండకూడదు. మనం ఎందుకు తినాలంటే ఈ శరీరానికి కొంచెం బలం కావాలి, మన పనులు చేసుకోవాలి కాబట్టి దానికే తినాలి తప్ప తినడానికి మన పొట్ల. అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు మన ద్వారా దేవుని నామము దూషించబడుతుందా, అవమానపరచబడుతుందా, చులకనగా ఎంచబడుతుందా? దేవుడు అంటున్నాడు, నీ ద్వారా నా నామం అలా ఉండడానికి నేను ఇష్టపడను. నా నామాన్ని నేను పరిశుద్ధపరచుకుంటాను, మరలా నా నామాన్ని మరలా నేను హెచ్చించుకుంటాను. నా దగ్గరికి రా, నువ్వు నీ అపవిత్రత నేను తొలగిస్తాను, నీ విగ్రహాలను కలిగిన అపవిత్రతను శుద్ధీకరిస్తాను, నా ఆత్మను నీలో ఉంచుతాను, నీ నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన మనసునిస్తాను, ఏక హృదయాన్ని ఏక మనసును కలుగు చేస్తాను, నా కట్టడలో ఆజ్ఞలు గైకొనే వ్యక్తిగా నిన్ను మారుస్తాను. అప్పుడు నిన్ను బట్టి నా నామాన్ని నేను మహింపరచుకొని నేను నీకు దేవుడిగా ఉంటాను, నువ్వు నాకు ప్రజగా ఉంటావని ఇశ్రాయేలు ప్రజలను పిలిచినట్లుగా ఈరోజు దేవుడు మరొకసారి మనల్ని పిలుస్తున్నాడు. చెప్తా, అవును ప్రభువా, ధనం అనేది, ఆహారం అనేది, వస్తువులు అనేది, వస్త్రాలు అనేది, నాయన నీవేవైతే నాకు ఇచ్చావో అవన్నీ కూడా ఈ దినాన్ని నేను అధికంగా ప్రేమించి నాకు నేను అడ్డుగా పెట్టుకున్నాను. అందుకనే నీ నామం దూషించబడుతుంది. నాయన దేవా, నీ రక్తాన్ని మా కొరకు చిందించవు స్వామి, నీ ఆత్మను మాలో ఉంచవు స్వామి, నీ కట్టలో ఆజ్ఞలు మాకు అనుగ్రహించవు స్వామి. దేవా, నీవే మాకు బోధకుడిగా ఉండి నడిపించి సహాయం చేసి, నీవు మాకు దేవుడిగా ఉండి మేము నీకు ప్రజలుగా ఉండి మా ద్వారా నీవే మహిమ పొంది నీ రాజ్య వారసులుగా మేము ఉండాలని కోరిన దేవుడు. అలాంటి శ్రేష్టమైన ఆత్మీయ అనుభూతిలోనికి ప్రతి ఒక్కొక్కరిని కూడా నడిపించి, ఎవరు కూడా నీకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకుండా, ఏది కూడా మాకు అడ్లుగా ఉంచుకోకుండా వాటన్నిటిని కూడా ఈరోజు విడిచిపెట్టి ప్రభువా ఒప్పుకొని శ్రమించబడి పరిశుద్ధపరచబడి నీ ప్రజగా మేము బ్రతికి నీ నామాన్ని మహింపరిచి నేను ఘనపరిచి నీ రాజ్యం కొరకు ఆయత్తపడే అనుభూతిలోనికి మీరు నడిపించి హృదయాలు, జీవితాలు, కుటుంబాలు సంపూర్తిగా నీకు అప్పగించి నీ చిత్తంలో వర్ధిల్లే కృప దయచేయి. తిరిగి మేము వెలుచున్నాం, నీ సన్నిధి మాతో ఉంచండి. మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలము నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-67
93. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.